రైట్ గా కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన పోరును వీడేందుకు తొలుత 2 దేశాల అంగీకారం డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం అమెరికా సహా పలు దేశాల దౌత్యయత్నాలు సఫలమైనాయి రాత్రి పొద్దుపోయాక పరిస్థితిలో కొంత మార్పు డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్లో బ్లాక్అవుట్ కొనసాగింపు విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలని ధ్వంసం చేసిన భారత్ డ్రోన్లు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకున్న మన సైన్యం కాశ్మీర్లో 7 మృతి భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారి మళ్ళీ వేడందుకున్నాయి అయితే ఇది లేట్గా ప్రింట్ అయ్యేది రాత్రి వరకు ఇప్పుడు ప్రస్తుతానికి కాల్పులు లేవు ఇప్పుడు భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారి మళ్ళీ వేడందుకున్నాయి అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో 2 దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది ఈ మేరకు సైనిక కార్యకలాపాలు డైరెక్టర్ జనరల్ స్థాయిలో 2 దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి అయితే కాసేపటికే పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెగబడింది సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది మన సైన్యం వాటిని సమర్థవంతంగా నిలువరించింది అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు 2 దేశాలు శాంతికి అంగీకరించాయని అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు ఒప్పందం ప్రకారం భూతల గగనతల సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు సైనిక చర్యలను 2 దేశాలు నిలిపివేస్తాయి దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించిందని మిస్త్రీ తెలిపారు 2 దేశాల డీజీఎంఓలు శనివారం సాయంత్రం 3:35 సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు 2 వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు కాల్పుల విరమణపై ప్రకటన చేస్తున్న విక్రమ్ మిశ్రీ ఇక పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఇషాక్ డార్ కూడా ఇదే అంశం పైన ప్రకటన చేసిండు ఉందా ఇది నిన్నటిది మరి ఓకే ఇక్కడ కనిపిస్తుంది అన్న ఏఎందా పిఎందా అనేది ఇదేనా ఇది ఉల్లంఘించిరని ఇది మళ్ళీ మాట్లాడతారు తర్వాత ఫస్ట్ అంతకుముందు దీని గురించి మాట్లాడతాడు ఇది నిన్నటిది మరి నిన్న పంపిన దాంట్లో అంతేనా ఒక్కటి ఇట్లా అని జరా నాకు తెలిసి నువ్వు మొన్నటికి వెళ్ళిపోయి ఉంటావు లేదు ఇది ఒక్క నిమిషం ఇన్నే మాట్లాడు అదే పెట్టు Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Right. సాయంత్రం 5 గంటల నుంచి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి కాల్పుల విరమణ కుదిరింది అనేటువంటి మాట చెప్పారు ఆ తర్వాత అయితే నైట్ మళ్ళొక ప్రకటన చేసిరు అది వేరే ఇక నాకు తెలిసి తాత్కాలికంగా ఇది ఆగిపోయిన కిందనే లెక్క తాత్కాలికంగా శాశ్వతంగా కాదు భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ ఉన్నన్ని రోజులు ఈ కుంపటి రగులుతూనే ఉంటుంది అయితే ఈ కాశ్మీర్ అనేటువంటి అంశం ఎక్కడి నుంచి ఎక్కడ తయారైపోయింది కాశ్మీర్ ఎందుకు ఈ 2 దేశాలకు సమస్యగా మారింది అనేది ఒక ప్రత్యేక ఎపిసోడ్ను నేనే చేస్తా ఏం జరిగిందనేటువంటి అంశం పైన దాని మీద నేను గతంలో ఎంవీఆర్ శాస్త్రి గారు రాసినటువంటి కాశ్మీర్ కథలు అనేటువంటి పుస్తకంలో నేను కొంత చదివింటి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆ తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకొని కొంత దానిపైన చేస్తాను ఇంకా ఫలించిన అమెరికా దౌత్యం పోరు విరమణకు ఒప్పించామన్న ట్రంప్ రంగంలోకి చైనా సౌదీ అరేబియా G7 నవాజ్ షరీఫ్ కూడా అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించని భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించినట్లు ప్రకటన అయితే ఇది పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తా ఉంటే ఒక ఆయన నేనే యుద్ధాన్ని స్టార్ట్ చేసిన నేనే ఆపుతాను ఒక ఆయన నేను ముందే చెప్పిన యుద్ధం వస్తుందని ఒక ఆయన లెక్కలేసుకొని ఎక్కడెక్కడ వాళ్ళు దిగి ఎక్కడెక్కడ వాళ్ళు దిగి ఆగమాగం ఇక వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటూ పోయారు ఆపరేషన్ సింధూర్ హత్తులో కాందహార్ విమాన హైజాక్ నిందితుడు జాబితాలో మసూద్ అజార్ 2 బావమరుదులు భారత సైన్యం మట్టుబెట్టిన ముష్కర్ల పేర్లు వెల్లడి ఏం సాధించామో ఏం కోల్పోయామో చెప్పాలి పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించాలి కాల్పుల విరమణపై విపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి చూడండి ఇప్పుడు అసలు వాస్తవానికి ఈ దేశానికి అసలు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది మనం ఏం చేసినాము మనం ఏం కోల్పోయినాము వాళ్ళు ఏం కోల్పోయారు ఇదంతా దేశ ప్రజలకు వివరించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మీ పిల్లలు IIT ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా
జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.